చిన్నారులకి మరియు చిన్నారులకి శుభ మధ్యాహ్నం. పిల్లలు హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళల్లో, నానమ్మ వాళ్ళ ఇళ్ళల్లో, అదేవిధంగా మీ ఇంట్లో ఆనందంగా గడపండి. కానీ ఎక్కడా ఏ ప్రమాదాలకి తావివ్వకుండా, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా హాలిడేస్ గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా హోంవర్క్స్ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన విషయం, టుమారో ఈజ్ ద మదర్స్ డే. సో మదర్స్ డే అనేది ఒక పర్టికులర్ డేట్ ఉండదండి. ఎవ్రీ ఇయర్ మేలో వచ్చే సెకండ్ సండేని మదర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి సరే, దైవ సమానులైనటువంటి తల్లికి ఒక రోజంటూ అవసరమా అనేటటువంటి చర్చకి మనం వెళ్ళొద్దు. సో తల్లిని ఒకరోజు పూజించి మిగతా రోజులు తిట్టొచ్చా అనే సినిమా డైలాగుల యొక్క విషయం మనకు అనవసరం. కానీ మనము అమ్మకంటూ ఒక రోజుని ఏర్పరచుకున్నాము. మరి ఆ రోజు అమ్మతో గడుపుదాం, ఆనందంగా గడుపుదాం. మనకి ఎంత డబ్బులున్నా కూడా రోజు బాంబులు తెచ్చి ఇంటి ముందు కాల్చుకోలేము. ఇంకెన్ని లక్షలు ఉన్నా రోజు రంగులు పూసుకోలేము. సో ఆ పర్టికులర్ డేకి ఒక పర్టికులర్ కార్యక్రమం అనేది మనకి అటు పురాణాల పరంగా కావచ్చు, హిస్టరీ పరంగా కావచ్చు, మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అందులో భాగంగా ఏర్పడిందే మదర్స్ డే. మరి ప్రతిరోజు అమ్మతో గడిపే అవకాశం లేకపోవచ్చు మన బిజీ షెడ్యూల్లో. కనీసం రేపైనా అమ్మతో గడపండి. అయితే వందలతోటో, వేలతోటో, లక్షలతోటో గిఫ్ట్లు కొని అమ్మకి ఇమ్మని నేను చెప్పట్లేదు. కానీ ఎందుకంటే ఏ బంధమైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కానీ అమ్మ ప్రేమను కొనగలిగే ఆస్తి ప్రపంచంలో ఏదీ లేదు. మరి అటువంటి ప్రేమని పొందుతున్న మనందరం అదృష్టవంతులం. కాబట్టి మీరందరూ కూడా రేపు ఉదయాన్నే లేవగానే మనసారా అమ్మకి విష్ చేసి ఆమె యొక్క ఆశీస్సులు పొంది రేపంతా అమ్మతోటే గడిపి అమ్మ పనుల్లో సహాయం చేస్తూ మీ శక్తి కొలది మీకు తోచినటువంటి గిఫ్ట్ ఏది డబ్బుతోటి కొలవలేమండి. చక్కగా అమ్మకు నుదుటి మీద ఒక ముద్దు పెట్టి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి అమ్మకి మదర్స్ డే అని చెప్పండి. ఒక బ్యూటిఫుల్ హగ్ ద్వారా అమ్మకి మదర్స్ డే చెప్పండి. కానీ ఆ విషయం చెప్పడం వల్ల ఆవిడ మనసు ఎంత ఆనంద పొందుతుందో ఆలోచించండి. అయితే చాలామంది అంటూ ఉంటారు, విష్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టు అని. కానీ ప్రేమ ఉంటే విష్ చేయండి. విష్ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట అంటే నేను చెప్పలేను, కానీ ప్రేమ ఉంటే మాత్రం విష్ చేయండి. ఎందుకంటే ఒక దీపాన్ని వెలిగిస్తే గూట్లో దాచుకుంటే ఎవరికి అది వెలుగుతునివ్వదు. కానీ ఆ దీపం తీసుకొచ్చి బయట పెడితే 10 మందికి వెలుగునిస్తుంది, దారి చూపిస్తుంది. అలాగే మీరు చేసినటువంటి ఆ విషెస్ అనేది ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మకి అలాగే విషెస్ చెప్పగలుగుతారు. సో కొంతమంది అంటుంటారు, మా అమ్మకి చదువు రాదండి, హ్యాపీ మదర్స్ డే అని చెప్తే ఏం అర్థమవుతుందండి అని. మీకు అర్థం కాని విషయాలు మీ టీచర్స్ చెప్తున్నారు. అదేవిధంగా అమ్మకి అర్థమయ్యేలా చెప్పండి, హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. ఈ రోజులు అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి రేపంతా అమ్మతో గడిపి మీరు ఏ విధంగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారో మీ అమ్మతో కనీసం ఒక ఫోటో దిగి మీ క్లాస్ గ్రూప్లో పెట్టండి. అలాగే తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే ఎవ్రీవన్. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే. ఒకసారి అమ్మ అయింది అంటే వారి జీవితాంతం ప్రతి ఒక్కరికి తల్లితో సమానరాలే. కాబట్టి అటువంటి అమ్మలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ మదర్స్ డే. చిల్డ్రన్, డోంట్ ఫర్గెట్, post your pics with your mothers in your class groups. I will select one best video and best photo and I'll give the prize after reopening in the school. Thank you so much. Thank you everyone.